హాయ్ విను, మీకు ఒక మంచి స్టోరీ చెప్తాను. ఈ స్టోరీ చాలామంది తెలుసు, కాకపోతే దీంట్లో సెకండ్ లెవెల్ కూడా ఉంటుంది. ఏంటంటే అందరినీ ద్రాక్ష పళ్ళు పుల్లగా ఉంటాయని విన్నాం కదా. ఏంటంటే ఆ స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఒక నక్క ఒక ఫామ్లోంచి వెళ్తుంది. ఆ ఫామ్ ఏంటంటే గ్రేప్స్ వేలాడు ఉన్నాయి. ఈ నక్క చూసింది ఆ మంచి అద్భుతమైన ద్రాక్ష పళ్ళు తినాలి కదా, తింటే బాగుంటుంది కదా అని చెప్పి గంతులు వేయటం మొదలుపెట్టింది. గంతులేసి అందుతుంది అందట్లే దగ్గరికి వెళ్తుంది అందట్లా. చాలా కష్టపడ్డారు. లాస్ట్లో ఏం చేసిందంటే ఇంకా సాధ్యం కాదు కాబట్టి వెళ్ళిపోతూ డైలాగ్ వేసుకుంటూ పోయింది. ఏమని, పుల్లగా ఉంటాయి బాగు అని. మీరు నేను కూడా అంతే కదా, అందరినీ ద్రాక్ష పళ్ళు పుల్లగా ఉంటాయి అంటారు కదా, సేమ్ వెళ్ళిపోయింది. కానీ ఆ నక్క అక్కడ విశ్రాంతి చేసుకుంటుండగా ఫామ్లో ఇంకో నక్క వచ్చింది. ఆ నక్క ఏం చేస్తుంది, సేమ్ ప్రాసెస్ చేస్తుంది, గెంతుతూ ఉంది అందట్లా. అప్పుడు ఏం చేస్తుందంటే ఆ నక్క అక్కడ ఫామ్లో ఒక చిన్న పాతబడిన ఒక బాక్స్ ఉంది. ఆ బాక్స్ని డ్రాగ్ చేసి తీసుకొచ్చి ఆ గ్రేప్స్ దగ్గర పెట్టి ఆ బాక్స్ మీద ఎక్కి ద్రాక్ష పళ్ళు చక్కగా తింటుంది ఈ నక్క. తినేసి హ్యాపీగా ఇది వెళ్ళిపోతుండగా ముందు నక్క ఉంది కదా, ఆ నక్క ఏమని అడిగింది తెలుసా, పుల్లగా ఉన్నాయి కదా అని అడిగింది. అప్పుడు ఈ నక్క అంత లేదు, చాలా తీయగా ఉంది. సో ఈ స్టోరీ మనకి నేర్పించేది ఏంటంటే ఎఫర్ట్స్ పెడితే ఏదైనా సాధ్యం. మన ఎఫర్ట్స్. సో మొదటి నక్క పర్సెప్షన్ ఏంటంటే అందలేదు కాబట్టి బాగాలేదు. మనం కూడా ఎలాగే అంటాం, అందకపోతే బాగాలేదు, అందితే సూపర్ అని చెప్తాం, అంతే కదా అండి. సో ఇక్కడ ఏంటంటే సెకండ్ నక్క ఏం చేసిందంటే ఎఫర్ట్ పెట్టింది, బుర్ర యూస్ చేస్తుంది. నేను సాధించాలనే తప్పన దాంట్లో ఉంది కాబట్టి అది చేయగలిగింది. మీరు నేను కూడా అంతే. మనం వదిలేయకుండా వినూత్నంగా నేనేం చేయగలను, డిఫరెంట్గా ఏం చేయగలను ఆలోచించినట్లయితే అద్భుతాలు సాధించాయి. ఇప్పుడు చెప్పండి, మీరు మొదటి నక్క అవ్వాలనుకుంటున్నారా, రెండో నక్క అవ్వాలనుకుంటున్నారా? నా కోరిక ఏంటంటే సెకండ్ ఫాక్సే మీరు నేను కూడా. ఏమంటారు? సాధ్యం అండి. థింక్ ఇన్ ఎ డిఫరెంట్ మ్యానర్. అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ ఎప్పుడు మంచిదనమాట.